తెలుగు రాష్ట్రాలను ఒక భూతం ఆవహించింది. అది పర్యావరణాన్నే కాదు, మనుషుల ప్రాణాలను కూడా కబళిస్తోంది. ఆ భూతమే ఇథనాల్. ఈ ఇథనాల్ భూతాన్ని తరిమేయడానికి మేధావులే కాదు, రైతులు, సాధారణ ప్రజలు కూడా నడుం బిగించారు. అసలే ఈ గ్రామాలు అభివృద్ధిలో వెనుకబడి ఉన్నాయి. రెక్కాడితే గాని డొక్కాడని పేద బతుకులు. ఉన్న అరకొర భూమినే నమ్ముకున్న కుటుంబాలెన్నో. ఇలాంటి ఎన్నో జీవితాలు ప్రశ్నార్థకరంగా మారతాయన్న పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకు గురిచేస్తుంది. భూములు బీడుగా మారి తినేందుకు పంటలు, తాగేందుకు నీరు కూడా దొరకని స్థానికులు ఆందోళన బాట పట్టారు. సూర్యాపేట జిల్లా మోతే మండలం రావిపహాడ్ గ్రామస్తులకు ఇథనాల్ పరిశ్రమ భయం పట్టుకుంది. దీంతో వారికి కంటి మీద కునుకు లేకుండా పోయింది. తమకు కనీసం సమాచారం ఇవ్వకుండా ఫ్యాక్టరీని ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ పరిశ్రమ నిర్మాణం మాకొద్దు అంటూ పరిశ్రమ చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాల ప్రజలు, రైతులు ఏకమై ఉద్యమిస్తున్నారు. వీరికి తోడు వామపక్షాలు, అఖిల పక్షాలతో కలిసి గ్రామాల్లో ప్రజలకు ఈ ఫ్యాక్టరీ నిర్మాణంతో జరిగే అనర్థాలను వివరిస్తూ ప్రజలను ఒక్కతాటిపైకి తీసుకొస్తున్నారు. సూర్యాపేట జిల్లా మోతే మండలంలోని రావిపహాడ్ గ్రామ సమీపాన 2019లో ఆంధ్రప్రదేశ్కు చెందిన పారిశ్రామికవేత్తలు విత్తనాల కంపెనీ ప్రారంభిస్తామని రావిపహాడ్కు చెందిన రైతుల నుంచి 22 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. అనంతరం పారిశ్రామికవేత్త 15 ఎకరాల చుట్టూ 10 అడుగుల మేర ప్రహారీ నిర్మించి అందులో బోర్లను వేసిన తర్వాత అక్కడ విత్తనాల కంపెనీకి బదులు ఎన్ఎంకే బయోఫ్యూయల్ ఇథనాల్ కంపెనీ ప్రారంభించడానికి ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకుని 2022లో పనులు ప్రారంభించారు. నిర్మాణ పనులు కొనసాగుతూ ఉండటంతో పలువురు గ్రామస్తులు కంపెనీ గురించి వివరాలు సేకరించారు. ఈ పరిశ్రమ వల్ల ప్రమాదముందని అడ్డుకుంటున్న సమయంలో కంపెనీ నిర్వాహకులు రావిపహాడ్ గ్రామ పంచాయతీ వద్ద గ్రామ సభ నిర్వహించారు. ప్రజల సమక్షంలో కంపెనీ నిర్మాణం కోసం సర్పంచ్తో పాటు 10 మంది వార్డు సభ్యులు, గ్రామస్తులు, కార్యదర్శితో కలిసి తీర్మానం చేసి ఇవ్వటంతో వేగంగా పనులు జరుగుతున్నాయి. కానీ కంపెనీ చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకపోవడంతో ఈ కంపెనీ నిర్మాణం నిలిపివేయాలని ఆందోళన చేపడుతున్నారు. ₹200 కోట్ల ఇథనాల్ కంపెనీ ప్రారంభించామని, కేంద్ర ప్రభుత్వం నుంచి 70% సబ్సిడీ వస్తున్నట్టుగా నిర్వాహకులు తెలుపుతున్నారు. ఇథనాల్ కంపెనీ నిర్వహించాలి అంటే నూకలు, బియ్యం, మొక్కజొన్న విత్తనాలతో పాటు కుళ్ళిన చెరుకును ఉపయోగిస్తారు. వీటిని బాయిల్ చేసేందుకు పెద్ద ఎత్తున ట్యాంకులు నిర్మిస్తారు. వీటి ద్వారా ఇథనాల్ రావాలి అంటే రోజూ లక్షల లీటర్ల నీరు అవసరముంది. ఈ నీటిని రావిపహాడ్కు సుమారు 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న పాలేరు రిజర్వాయర్ నుంచి పైపుల ద్వారా తరలించేందుకు సిద్ధం చేస్తున్నారు. ప్రతిరోజు బాయిల్డ్ అయిన వాటి నుంచి 1,00,000 లీటర్ల పైబడి ఇథనాల్ బయటకొస్తుంది. వీటిని పెట్రోల్లో కలిపేందుకు ఉపయోగిస్తారు. రైతులకు పంటలు సాగు చేసుకునేందుకు ఉపయోగించాల్సిన నీరు ఇథనాల్ ఫ్యాక్టరీకి ఏ విధంగా అందిస్తారని ఆయా గ్రామాల రైతులు ప్రశ్నిస్తున్నారు. ఆ ఇరిగేషన్ పాత ఇరిగేషన్కి అయితే గవర్నమెంట్ 20% నీళ్లకు కంపెనీలకు ఇస్తాయి. కానీ ఇవి మరి కొత్త కంపెనీలు, ఈ కంపెనీల ద్వారా పాత కంపెనీలకు, పాత ఇరిగేషన్ వాటికి ఈ కంపెనీకి నీళ్ళు ఇచ్చే రూల్స్ లేవు. మరి కొత్త కంపెనీలకు, కొత్త చెర్లకైతే ఇచ్చే అవకాశం ఉంది. కానీ మరి ఈ వాటర్ మూలంగా దాదాపు 2 నుంచి 3 టీఎంసీల నీరు అవసరం. మరి ఈ నీరు పాలే జలాల నుంచి ఈ కంపెనీలకు నీరు వస్తే రైతాంగం కానీ ఇవాళ ఏదైతే వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతులు ఈ వ్యవసాయం మొత్తం దండుగా అవుతా ఉంది. ఇವರು ప్రజలకు పండించేటువంటి పంట మొత్తం ఈ కంపెనీలకు ఉపయోగిస్తే ప్రజలు మొత్తం ఇవాళ ఈ పొలాలను వదిలిపెట్టవలసినటువంటి ప్రమాదం ఉంది. రావిపహాడ్ రెవెన్యూ పరిధిలో కంపెనీ నిర్మాణం కోసం అనుమతులు పొందారు తప్ప పక్క గ్రామాల నుంచి ఏ విధమైన ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టలేదు. మోతే మండలం సర్వారం, రామునితండ, అప్పన్నగూడెం, కూడలి, ఆత్మకూరు మండలం శెట్టిగూడెం, కొత్తగూడెం గ్రామాలకు చెందిన రైతుల భూములు ఈ ఇథనాల్ కంపెనీకి ఆనుకుని ఉన్నాయి. వారికి విత్తనాల కంపెనీ అని చెప్పడంతో ఆందోళన చేపట్టలేదు. ఇథనాల్ కంపెనీ నిర్మాణమని తెలిసాక తమ గ్రామాల రైతుల భూముల్లో పండించిన పంటలు కాలుష్యంతో నిండిపోతాయని ఈ గ్రామాల ప్రజలు, రైతులు అఖిలపక్షాల ఆధ్వర్యంలో వారితో కలిసి నెల రోజుల నుంచి ధర్నాలు, నిరసనలు, కంపెనీ గేట్లను ధ్వంసం చేసి ఆందోళనలు ఉధృతం చేశారు. రెండు 2020లో ఇథనాల్ కంపెనీ పేరుతోటి ఒక కంపెనీ నిర్మాణం స్టార్ట్ చేసిర్రు. అది ఇథనాల్ కంపెనీ అని చెప్పి మాకు 2022లో తెలిసింది. ఆ రోజు నుంచి మేము దీనిపైన పోరాటం చేస్తూనే ఉన్నాం. ఆ రోజు దానికి దగ్గర 32 ఎకరాల భూమిని సేకరించి దాంట్లో 18 నుంచి 17 ఎకరాల మధ్యన కంపెనీ యొక్క నిర్మాణం చేపడుతున్నారు.
ఆ నిర్మాణాన్ని చుట్టూ మొత్తం 17 ఎకరాలకు ఓ 10 అడుగుల మేర పారుగోడ పెట్టి దాంట్లో ఏం జరుగుతుందో కూడా తెలవని పరిస్థితి లాగా తయారు చేస్తుర్రు. ఆ నిర్మాణం మేము ఉద్యమం స్టార్ట్ చేసినప్పటి నుంచి శరవేగంగా పనులు జరుగుతున్నాయి. అది ఇథనాల్ కంపెనీ వల్ల రైతులకు చాలా ప్రమాదకరం ఉన్నది. రావిపహాడ్ గ్రామంలో సర్వే నంబర్లు 128, 130, 132లలో 22 ఎకరాల పైగా వ్యవసాయ భూములను కొనుగోలు చేశారు. కంపెనీ నిర్మాణం కోసం 15 ఎకరాల చుట్టూ 10 అడుగుల మేర ప్రహారీ నిర్మించారు. ప్రహారీ నిర్మించాలి అన్నా గ్రామ పంచాయతీ అధికారుల అనుమతులు ఉండాలి. కానీ అలాంటివేమీ లేకుండా ఇష్టానుసారం వ్యవసాయ భూముల్లో భవనాలు, ప్రహారీలు నిర్మిస్తూ ఉంటే చుట్టుపక్క భూముల్లోకి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. మా పాలేరు నియోజకవర్గం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం సంబంధించినటువంటి 3 గ్రామాలకు ప్రధానంగా దీని ఎఫెక్ట్ ఉంటుంది. దీంట్లో చుట్టూ కూడా దీనిలో ఉన్నటువంటి కాలుష్యం మూలంగా మొత్తం కూడా ఈరోజు క్యాన్సర్ కానీ, అదేవిధంగా లివర్ కానీ, కిడ్నీ కానీ, శ్వాసకోశ వ్యాధులు కానీ, తలనొప్పి కానీ, కంటి చూపు కానీ, అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు సంబంధించినటువంటి అనేక సమస్యలు కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది. అందుకోసం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ కంపెనీని ఎత్తివేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇప్పటికే సిపిఎం పార్టీగా కానీ, అదేవిధంగా అనేక ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో మొత్తం కూడా పాదయాత్రలు కూడా చేసి ప్రజలను చైతన్యం చేయడం జరిగింది. రాష్ట్రంలో రసాయన పరిశ్రమల ఏర్పాట్లపై నిత్యం ఏదో ఒక చోట ఆందోళనలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఇదే సమయంలో సూర్యాపేట జిల్లాలో సైతం ఇథనాల్ పరిశ్రమ నిర్మాణం ఆపాలి అని పరిశ్రమ ఎదుట ఆందోళనలు చేపట్టి ధర్నా నిర్వహించారు. ధర్నాకు వచ్చిన మహిళలు గేట్లను ధ్వంసం చేసిన సంఘటనలు చోటు చేసుకోవడంతో సూర్యాపేట జిల్లా రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా రాష్ట్ర స్థాయి అధికారులు స్పందించి కంపెనీ వల్ల కలిగే నష్టాలను పరిగణలోకి తీసుకుని కంపెనీ నిర్మాణాన్ని విరమింపచేయాలని, లేదంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు ప్రజా సంఘాలు.